ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ ట్రయల్ రన్ మొదలైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ట్రయల్ రన్ ప్రారంభించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ కు చేరుకున్న మంత్రులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇది హిస్టారిక్ డేగా చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2-3 లిఫ్ట్లను ప్రారంభిస్తారు. గత ప్రభుత్వంలో రీడిజైన్ పేరుతో తల ముఖం లేకుండా చేశారని విమర్శించారు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇది ఉమ్మడి జిల్లాకు ఎంతో సంతోషకరమైన రోజన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంప్ హౌస్ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలని పట్టుదలతో 17లో శంకుస్థాపన చేశాం. ఆ పనులు మొదట 5 సంవత్సరాలు నడిచినా తర్వాత 5 సంవత్సరాలు నత్తనడక నడిచినాయి. దానివల్ల 3 లిఫ్టులు కూడా పూర్తయినాయి. బీజీ కొత్తూరు, ఆర్కే రంగాపురం, పూసుగూడెం, రెండవది కమలాపురం. ఈ 3 లిఫ్టుల ద్వారా మనం నీళ్లు 104 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లవచ్చు. మనకు అవసరమైనప్పుడు వైరా ప్రాజెక్టు కూడా ఇప్పుడు సర్ప్లస్ లో ఉంది. నాగార్జున సాగర్ నీళ్లు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా మనం వదలాల్సిన పని లేదు. అయినా సరే ఆ కాలం మొత్తం రేపు 2-3 రోజుల్లో పూర్తవుతుంది. సుమారు 8,000 కోట్ల పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం. అటు ఇల్లందు నియోజకవర్గం, ఇటు భద్రాచలం నియోజకవర్గాన్ని రైతులు కూడా వాళ్ళు కూడా దీని మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ 2 నియోజకవర్గాలను కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక హిస్టారిక్ డేగా నేను భావిస్తున్నాను. ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో తరాల నుంచి గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు పారడానికి ఆ ప్రక్రియలో మరి ఒక సిగ్నిఫికెంట్ ముందడుగుగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ఓవరాల్ పాలసీ మాట్లాడితే గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వంలో 181,000 కోట్లు ఖర్చు నామమాత్రం ఆయకట్టు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత వీలైతే అంత ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులోకి తీసుకురావాలి, నీళ్లు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం.